ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అమలుకు ప్రస్తుత ప్రతిపాదనలకు ఎలాంటి పొందడం లేదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను మళ్లీ సమీక్షించాలన్నారు. కేంద్రం నుండి రావాల్సిన వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలన్నారు. కీలక రంగాలు, సంక్షేమ రంగాలకు కేటాయించిన పద్దులను అవసరానికి అనుగుణంగా పెంచకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత, పోరాటాలు తప్పవని హెచ్చరించారు జాన్ వెస్లీ. ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలుకు ఇప్పుడు పెట్టినటువంటి ప్రతిపాదనలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంది. ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయింపులు అనేటటువంటిది సగం కూడా ఖర్చు పెట్టలేదు. పైసారి కేటాయించిన దాంట్లో ఇప్పుడు కూడా అలాంటి పద్ధతులనే ప్రతిపాదనలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. మహిళలకు 2500 ఇస్తామన్నటువంటి దానికి నిధులు సరిపడా కేటాయించలేదు. కేవలం 4000 కోట్ల పైగా కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ళు దాదాపు 30 లక్షల కుటుంబాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉంటే 4.5 లక్షల మందికి మాత్రమే ఇవ్వడానికి ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల ఈ సంవత్సరం కూడా అది అమలు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. అది 40 లక్షల మంది రాష్ట్రంలో ఉంటే 5.5 లక్షల మంది వరకే పరిమితం చేస్తున్నారు. ఆ రకంగా వ్యవసాయ కూలీలకు ఈ బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చేటటువంటి నిధుల కేటాయింపుల్లో కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కానీ, చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్స్కు సంబంధం లేకుండా ఈ నిధులు ఉన్నాయి. ఎస్సీలకు, ఎస్టీలకు 12 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు కుటుంబానికి. ఈ బడ్జెట్లో ఆ ఊసే లేదు.